గ్రేటర్ దెన్ 0 గుర్తుపెట్టుకోండి మేడం. ఇక్కడ నేను ఫస్ట్ ప్రాబ్లంలో మ్యాక్స్ జెడ్ ఇచ్చినప్పుడు 1 కన్స్టెంట్ ఇచ్చినప్పుడు లాంబ్డా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్న. ఎందుకని 1 కన్స్టెంట్. మరి ఇక్కడ 2 కన్స్టెంట్స్ కాబట్టి λ1 λ2 2 వేరియబుల్స్ వస్తాయి. గ్రేటర్ దెన్ ఎందుకన్నాను? ఇచ్చినటువంటి ఫంక్షన్ మ్యాక్స్ లో ఉంది. మీకు మినిమం ఇచ్చినప్పుడు λ1 λ2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రిమెంబర్ ద పాయింట్. మినిమం ఇస్తేనేమో లెస్ దెన్ అనండి, ఇక్కడ మ్యాక్స్ ఇచ్చారు కాబట్టి నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వెరిఫై చేయాలి. వీటన్నింటిని ఈక్వేషన్స్ తీసుకున్నాను. రైట్. ఫస్ట్ 4 నుంచి నేనేమో ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ 4 నుంచి ఏం చేస్తాను? వెరిఫై చేస్తాను. అది ఎలా అనేది చెప్తాను. చూడండి బేటా, మనకి 1 కన్స్ట్రెయింట్ ఉన్నప్పుడు మనం ఏం చేసాం అక్కడ? ఫస్ట్ కన్స్ట్రెయింట్ లో ఓన్లీ మనకి లాంబ్డానే వస్తుంది. అంటే లాంబ్డా అనేది ఒకటేమో